దేవుణ్ణి కనపడుద్దాం. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా. ఎవరికైనా దేవుణ్ణి కనపరచాలని, సాక్ష్యం చెప్పాలని ఆశ ఉందండి? రాత్రి రానటువంటి వాళ్ళు ఎవరైనా, చాలా ఆశతో వచ్చాను అని ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. రాత్రి చాలా మంది మరి సాక్ష్యాలు చెప్పారు. మనం ఎప్పుడు కూడా రాత్రి సమయాన్ని ఉపయోగించుకోవడం చాలా మంచిది. ఎందుకంటే పగలు చాలా లేట్గా వస్తున్నారు, మరి వచ్చి మళ్ళీ భోజనానికి కంగారు పడతారు. రాత్రికాల సమయంలో దేవుడు మనతో ఉండి మనం చేయి పట్టుకొని నూతన సంవత్సరం అడుగు పెట్టించాడు. హల్లెలూయా. యేసయ్యతో నూతన సంవత్సరాన్ని ఎదుర్కొన్నాం. హల్లెలూయా. చాలా మంది ఇంటి దగ్గర ఉండిపోయారు. చాలా మంది ఫ్రెండ్స్తో, రాత్రి చెప్పాం కదా, ఫ్రెండ్స్తో చాలా మంది బంధువులతో నూతన సంవత్సరాన్ని జరుపుకుంటూ ఉంటే, మనమైతే దేవునితో, యేసయ్యతో నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టాం. చాలా అద్భుతమైన విషయం అది. మరి మీకు ఈజీగా అనిపించిందేమో, కానీ నాకైతే అది చాలా భాగ్యంగా నేను ఎంచుతున్నాను. దేవునితో మనం నూతన సంవత్సరాన్ని ఎదుర్కోవటం, యేసయ్యతో ఒక కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టడం అనేటువంటిది ఒక శ్రేష్టమైన భాగ్యం అని నేను నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికీ కూడా నూతన సంవత్సర శుభాలు తెలియజేస్తున్నానండి. అందరికీ నూతన సంవత్సర శుభాలు. ఈ సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని అందరినీ ఆయన మహిమతో నింపునుగాక. ఆమేన్. ఒక వాగ్దానాన్ని చదువుదాం బైబిల్ గ్రంథంలో నుండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదామండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం. అందరూ కాన్సంట్రేషన్ గా ఉన్నారు. ఇది మొదలుకొని క్షేమము కలుగునట్లు సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ఆమేన్ ఆమేన్. ఇక్కడ రాయబడినటువంటి మాట, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు. చివరి మాట చదువుతున్నాను. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ వాగ్దానం మాకు ఇచ్చారు, వందనాలు. ఈ మొదటి దినాన ఈ వాగ్దానం మా జీవితాల్లో నెరవేర్చండి. ఈ వాక్యాన్ని ప్రభువా మేము ధ్యానిస్తూ ఉండగా మా అందరితో మాట్లాడండి. మీరే మహిమ పొందండి. నిలబడిన నన్ను మీరు వాడుకోండి. అయోగ్యురాలైన నన్ను మీరు వాడుకొని మీరే మహిమ పొంది మమ్మల్ని అందరినీ దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. చదువుబడిన వాక్యంలో ఇక్కడ ఇది మొదలుకొని ఇది మొదలుకొని ఇది మొదలుకొని మితి లేకుండా ఇది మొదలుకొని అంటే మీకు తెలుసు ఈ మాట. ఇది మొదలుకొని అనంటే ఈరోజు మొదలుకొని, ఈరోజు ఫస్ట్ డే కదండి, ఈ సంవత్సరానికి ఫస్ట్ డే. చాలా ధన్యులు మీరు దేవుని సన్నిధిలో ఉన్నారు. యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన సృష్టికర్త, మహోన్నతుడు. ఆయనతో గడపటం చాలా అద్భుతమైన విషయం. అందరిలాంటి దేవుడు కాదు ఆయన. ఆయన చూచే దేవుడు, ఆయన కాచే దేవుడు, ఆయన ఇచ్చే దేవుడు, ఆయన దీవించేటువంటి దేవుడు. హల్లెలూయా. ఇక్కడ చదివినట్లుగా ఆయన మితి లేకుండా వృద్ధిని, క్షేమమును అనుగ్రహించు దేవుడు. హల్లెలూయా. ఇది మొదలుకొని మితి లేకుండా, దాని అర్థం ఏంటి? మితి లేకుండా అంటే దానికి అంటూ ఒక లిమిట్ లేదండి. లిమిట్ లేనంత వృద్ధి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మితి లేకుండా దేవుడు నీకు వృద్ధి కలుగజేస్తాడు.
ఈ సంవత్సరంలో. ఇది దేవుడిచ్చిన వాగ్దానం. ఈ సంవత్సరానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలుగునట్లు సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేరుస్తాడు. ఇది మొదలుకొని అనేటువంటి ఆ మాటలు బైబిల్లో మనం అనేక మాటలు చూడొచ్చు. 121వ కీర్తనలో కూడా 8వ చరణంలో నీ రాకపోక ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును అనే మాట ఉంటుంది. ఇది మొదలుకొని నిరంతరము. హల్లెలూయా. ఈరోజు మొదలుకొని ఈరోజు చూడండి, కొన్ని వాగ్దానాలు మన జీవితాల్లో దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. రాత్రి కూడా చాలా మంది వాగ్దానాలు తీసుకున్నారు. ఈరోజు కూడా తీసుకోవాలని వాళ్ళు తీసుకోవచ్చు. అయితే ఈ వాగ్దానాలు ఈ సంవత్సరానికినా, ఈ సంవత్సరంతో ఆ వాగ్దానం క్యాన్సిల్ అయిపోతా? ఏటీఎం కార్డు క్యాన్సిల్ అయిపోయినట్టు చెప్పండి, క్యాన్సిల్ అయిపోతుంది. లేకపోతే ఆ వాగ్దానం చచ్చిపోద్దా? చావదు. వాగ్దానమే వాక్యం, వాక్యమే దేవుడు. ఆయన ఎప్పుడు సజీవుడుగా ఉంటాడు. హల్లెలూయా. ఆ వాగ్దానం చూడండి, దేవుడిచ్చిన వాగ్దానం నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడతాడు. ఇది మొదలుకొని ఈరోజు దేవుని సన్నిధిలో మీరు వింటున్నటువంటి ప్రతి మాట ఇది నా కోసమని మీరు రిసీవ్ చేసుకోండి. ఒకవేళ నిజంగా మీకు అది చాలా ఆనందం కలిగిస్తే దేవుణ్ణి గట్టిగా స్తుతించండి, దేవుణ్ణి గణపరచండి. అప్పుడు తప్పక ఆ యొక్క వాక్యం మీలో ఫలిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇది మొదలుకొని నిరంతరం దేవుడు మనకేం కలుగు చేస్తాడు అని అంటే వృద్ధి కలుగు చేస్తాడు. హల్లెలూయా. వృద్ధి కలుగు చేస్తాడు. మరొక చోటు ఉంటుంది 125వ కీర్తన 2వ చరణంలో కూడా ఇది మొదలుకొని, అక్కడే మనం చదివినప్పుడు ఇది మొదలుకొని హల్లెలూయా యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉంటాడు. మన చుట్టూ ఉంటాడట. ఇది మొదలుకొని మన చుట్టూ ఆవరిస్తాడు. ఎట్లాగా? ఒక మంచి ఉదాహరణ అక్కడ చెప్పారు. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నాయట. యెరూషలేము పట్టణం చుట్టూ ఏమున్నాయటండి? పర్వతాలు ఉన్నాయి. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఎలాగున్నాయో నేను కూడా మీ చుట్టూ ఉంటాను ఈ సంవత్సర కాలం అంతా. కాబట్టి భయము లేదు, కాబట్టి దిగులు లేదు, చింత లేదు, చీకు లేదు. దేవునికి మనల్ని అప్పగించుకోవాలి. నూతన సంవత్సరంలో తండ్రి నా చుట్టూ ఉంటానని నేను వాగ్దానం చేస్తున్నావు. నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రం. ఇది మొదలుకొని నిన్ను ఆశీర్వదిస్తాను. హగ్గై గ్రంథంలో కూడా ఒక చక్కని మాట మనం చదవచ్చు. హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదివినప్పుడు ఒక శ్రేష్టమైన మాట, ఈ దినానికి సరిపోయేటువంటి ఒక చక్కని మాటను మనం అక్కడ చదవచ్చు. హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనాన్ని, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించాను. ఇది మొదలుకొని. హల్లెలూయా. 19వ వచనంలో కొట్లలో ధాన్యం ఉన్నదా? కొట్టలో ధాన్యం ఉందా? జేబులో డబ్బులున్నాయా? కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలించకపోయాను కదా. హల్లెలూయా. నువ్వు అనుకున్నది జరగలేదు కదా. నీ బీరువాలో బంగారం అంతా బ్యాంకులో పెట్టావు కదా. మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తున్నాను. నీ చేతుల్లో చిల్లి గవ్వలేదు కదా. కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలించకపోయాను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను.
హల్లెలూయా. ఎంతమందికి నచ్చలేదండి ఈ మాట? ఈ వాక్యం ఎంతమందికి నచ్చింది? దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇది మొదలుకొని నేను ఆశీర్వదిస్తాను. ఇది మొదలుకొని మీకు వృద్ధి కలుగజేస్తాను. ఇది మొదలుకొని నేను మీ చుట్టూ ఉంటాను. ఇది మొదలుకొని నిన్ను కాపాడుతాను. ఆశీర్వదించే దేవుడు. కొట్లలో ధాన్యాన్ని బట్టి ఆశీర్వదించరండి. నీ బ్యాంకు బ్యాలెన్స్ బట్టి ఆశీర్వాదం, అది కాదు ఆశీర్వాదం. ఒకవేళ నీకున్న టాలెంట్స్ బట్టి కాదు ఆశీర్వాదం. నీకున్న సామర్థ్యాన్ని బట్టి కాదు ఆశీర్వాదం. నీకున్న చదువును బట్టి కాదు ఆశీర్వాదం. నీకున్న తెలివితేటలను బట్టి కాదు ఆశీర్వాదం. ఏది లేకపోయినా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒకవేళ నీ జీవితంలో జీరోగా ఈ రోజున ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నమ్మిన వారు ధన్యులు. హల్లెలూయా. నమ్మిన ఆమె ధన్యురాలని వాళ్ళ గురించి చెప్పబడింది. హల్లెలూయా. వాక్యం ఎంతమంది ఉన్నారు మాట? నమ్మిన ఆమె ధన్యురా. ఒక ఆదివారం మనం చెప్పుకున్నాం, నమ్మిన ఆమె ధన్యురా. ఈరోజు మీరు నమ్మితే మీరు ధన్యులు, లేకపోతే అన్యులే. ఎప్పటికీ మనం ధన్యులు కావాలి. ఎవరైతే నమ్ముతారో వారు ధన్యులు. ఈరోజు ఆ ధన్యత మీకు ఉంటుంది. మీ జీవితాల్లో మీరు దీవించబడి ఇక్కడి నుంచి వెళ్తారు. హల్లెలూయా. ఆయన ఎవరికి అచ్చి ఉండేటువంటి దేవుడు కాదు. ఈరోజు మీరు వచ్చారు మందిరానికి, తప్పక మీరు పొందుకుని వెళ్తారు. తప్పక మీరు ఆశీర్వదించబడి వెళ్తారు. ఇదిగో నీ జీవితంలో ఓడిన పరిస్థితి, అపజయాలు ఉన్న నీ జీవితం వెళ్ళినప్పటికీ దేవుడు అంటాడు కదా, కొట్లలో ధాన్యం ఉందా? లేదు. ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు ఇవన్నీ ఫలించినాయా? లేదు. పంట లేదు. ఈ సంవత్సరంలో ఏం లేదు అసలు. కానీ దేవుడు అంటాడు, ఈ రోజు మొదలుకొని నీ జీవితంలో ఒక నూతన కార్యం జరగబోతుంది. నీ జీవితంలో ఒక కొత్త కార్యం దేవుడు చేయబోతున్నాడు. దేవుడు నీ జీవితంలో ఒక అనుకూలమైనటువంటి కార్యం దేవుడు చేస్తాడు. కార్యము సఫలము చేసే దేవుడు నీకున్నాడు. నువ్వు నమ్మి ఇక్కడి నుంచి సంతోషంగా వెళ్ళిపో. దేవుడు తప్పక నిన్ను దీవిస్తాడు. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇదిగో ఎలా ఆశీర్వదిస్తాడు? అన్కౌంటబుల్, మితి లేకుండా, కౌంట్లెస్. ఆకాశ నక్షత్రాలు చూడు అబ్రహామా, ఆకాశ నక్షత్రాలు చూడు. ఒకసారి లెక్క పెట్టండి. లెక్క పెట్టలేము. అబ్రహామా అదిగో ఆ ఇసుక రేణువులు లెక్క పెట్టు. ఒక్క కొడుకు కూడా లేదు అప్పటికి. పరిస్థితులు అన్నీ ఎట్లా ఉన్నాయంటే, ముసలు తగ్గిపోయింది శారమ్మ, పళ్ళన్నీ ఊడిపోయింది, చర్మం అంతా ముడతలు పడిపోయింది. కనీసం వంట చేసుకునేటువంటి ఓపిక కూడా లేదా. దేవుడు అంటున్నాడు, ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానాన్ని నేను దీవించబోతున్నాను. అబ్రహాము నమ్మాడండి. అది అతనికి నీతిగా ఎంచబడింది. పరిస్థితులన్నీ బాగుంటే నువ్వు నమ్మటం కాదు. అన్నీ చక్కగా, అనుకూలంగా, సంతోషంగా, సౌభాగ్యంగా, సౌకర్యంగా ఉంటే దేవుని నమ్మటం కాదు. పరిస్థితులన్నీ చాలా భయంకరమయంగా ఉన్నప్పుడు నువ్వు నమ్ము. అది నీ విశ్వాసం. అప్పుడే నీ విశ్వాసం ఏంటో దేవుడు గుర్తిస్తాడు. అప్పుడే నీ విశ్వాసం ఏంటో, నీ నమ్మకం ఏంటో, నీ భక్తి ఏంటో, నీ ప్రార్థన ఏంటో అప్పుడు బయటకు వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంజూరపు చెట్లు, దానిమ్మ చెట్లు ఎండిపోయి ఫలించలేదు. ఇది మొదలుకొని అయితే ఇది మొదలుకొని ఒకవేళ గత సంవత్సరం అంతా మీ జీవితాల్లో అనేక అప్పజేయాలి, లేకపోతే ఎక్కడికి వెళ్ళినా ఎదురు దెబ్బ, ఏ రేవుకి వెళ్ళినా ముళ్ళ పరగలాగా, ఎక్కడికి వెళ్ళినా ఎటువంటి జయము నువ్వు పొందలేక ఉండవచ్చు. దేవుడు ఈరోజు ఒక మంచి మాటతో నేను సంధించాలనుకుంటున్నాడు. ఇది మొదలుకొని మితి లేకుండా
నీకు వృద్ధి కలుగు చేస్తాడు. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 17వ వచనాన్ని చదివినప్పుడు అపోస్తలుల కార్యాల గ్రంథము 7వ అధ్యాయము 17వ చరణాన్ని చదువుదాం. అయితే దేవుడు వాగ్దాన కాలము సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులో విస్తారముగా వృద్ధి పొందిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు ఒక వాగ్దానం. దేవుడు మనకిస్తున్నాడు ఈ వాగ్దానం. ఆ వాగ్దాన కాలము సమీపించిన కొలది, హల్లెలూయా, ఆ టైం అయ్యే కొలది వారికి ఎట్లా ఉందటండి? విస్తారమైనటువంటి వృద్ధి పొందారట. వృద్ధి. ఇశ్రాయేలుని వృద్ధి పొందించిన దేవుడు నిన్ను కూడా వృద్ధి పొందిస్తాడు. ఇశ్రాయేలుకు కాపరిగా ఉన్న దేవుడు నీకు కూడా సహాయకుడుగా ఉంటాడు. ఆమేన్. ఇశ్రాయేలును వృద్ధి పొందారు. ఎవరి వల్ల అండి? ఎవరి వల్ల? దేవుడే. వృద్ధి అనేది ఎవరి వల్ల కలుగుద్ది? దేవుని వల్ల కలుగుద్ది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6-7 వచనం మాట ఉంటుంది. దేవుడే వృద్ధి కలుగు చేసేది దేవుడే అనే మాట చదివితే చాలా బాగుంటుంది. ఒకసారి చదవండి. నేను నాటిది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాలు చదువుతున్నా. వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. చాలా చక్కని మాట ఇక్కడ రాయబడింది. నేను నాటాను, అప్పుల్లో నీళ్లు పోసాడు, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. హల్లెలూయా. కాబట్టి వృద్ధి అది దేవునిలోనే గాని నాటు వానిలోనైనను నీళ్లు పోయి వానిలోనైనను ఏమీ లేదు. హల్లెలూయా. కాబట్టి వృద్ధి కలుగు చేయి దేవునిలోనే. అందుకే దేవుని అంటి పెట్టుకుని ఉండటం. హల్లెలూయా. వృద్ధి ఎవరి వల్ల కలుగుద్దండి? ఒకవేళ నువ్వు వృద్ధి పొందాలనుకుంటున్నావు, ఈ సంవత్సరంలో బాగోవాలి, నాకు క్షేమం ఉండాలి, సంతోషం ఉండాలి, మనసంతా హ్యాపీగా ఉండాలి, ఆర్థికంగా నిలదొక్కుకోవాలి, మంచి ఫైనాన్షియల్ పొజిషన్ నాకు ఉండాలని నువ్వు అనుకుంటున్నావు, మంచిదే అనుకో. అయితే దేవుడు చేస్తాడు కనుక ఈ కార్యం ఎవరు చేస్తారండి? దేవుడే చేస్తాడు కనుక దేవుడిని ఏం చేయాలి? మీరు అంటు పెట్టుకోవాలి. దేవుని దగ్గర మసలాలి, దేవుని దగ్గరకు రావాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, వృద్ధి కలుగు చేయు దేవుడు, వృద్ధి కలుగు చేయు దేవుడు. దేవుడే నీకు వృద్ధి కలుగు చేస్తాడు. హల్లెలూయా. ఒక మొక్క ఉంది అనుకుందాం. ఆ మొక్క పెరగాలంటే ఏం చేయాలి? ఒక మొక్క పెరగాలంటే ఏం చేయాలి చెప్పండి? నాటాలి. హల్లెలూయా. మంచి మాట చెప్పారు. నాటాలి. ఎక్కడ నాటబడాలి? మనం ఎక్కడ నాటబడాలి? మందిరంలో నాటబడాలి. హల్లెలూయా. వృద్ధి కోరుకుంటున్నాం, మందిరంలో నాటబడ్డారా? నాటబడిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఒక మొక్క ఎదగాలి అంటే అది గాలిలో ఉంటే కుదరదు. గాలిలో నుండి అటు ఇటు ఎక్కడికి వెళ్ళినా దానికి వృద్ధి రాదు. లేకపోతే అక్కడ తీసి ఇక్కడ కొంతమంది ఈ మొక్కలు తీసుకెళ్ళి కొన్నాళ్ళు ఇక్కడ, కొన్నాళ్ళు అక్కడ అలా తిప్పుతూ ఉంటారు. అగ్ని చేతి ఒక మొక్క లాంటిది. ఒకసారి మా స్కూల్లో ఆయమ్మ ఉంటుందండి, ముసలమ్మ. ఆవిడ పేరే ముసలమ్మ. ఆవిడ ముసలమ్మే. ఆవిడ ముసలమ్మ, ఆవిడ పేరు ముసలమ్మ. అమ్మ ప్రతిరోజు స్కూల్కి వచ్చి, అమ్మ మా ఇంటి దగ్గర ఒక మామిడి మొక్క ఉందమ్మా, మీ చర్చి దగ్గర వేయండి, నాకు ఎందుకో అలా అనిపిస్తుంది ప్రేరేపణ అని అంది. సరే పాపం, పెద్ద ఆవిడ మాట నేను ఎందుకు కాదనాలని చెప్పింది. ఆ చెప్పేటప్పుడు మార్చి నెల, చాలా ఎండలు ఉన్నాయి,
అమ్మ ఆగు, వర్షాలు వచ్చాక తీసుకెళ్తాను అని చెప్పారు. తీసుకెళ్తానని చెప్పినప్పుడు పాపాడు రోజు వచ్చిన అమ్మ మొక్క పట్టుకెళ్ళరా, మామిడి మొక్క మంచి కాయలు కాస్తాను, బంగిని పెళ్ళి నేనే తిని నాటే నా సొంత చేతులతో అని చెప్పి, సరే అది మాటి అది నిజంగా అది కొంచెం ఎదిగిందండి, మరి చిన్న మొక్క కాదు, కొంచెం ఎదిగిన మొక్క. సరే అని చెప్పి ఒకసారి మన చర్చి నుండి 2 పిల్లల్ని పరిచారకుల్ని పంపించి ఆ మొక్క పాపం కష్టపడి తవ్వుకుని వచ్చారు. వచ్చి ఈ పక్కనే చర్చి పక్కన రోడ్డు పక్కన నాటారు. నాకు ఆశ కలిగింది. పాపం ఆ బిడ్డ ఎంతో ఆశపడింది. మందిరం దగ్గర నా మొక్క ఉండాలని ఆశేమో. పాపం ఆవిడ చనిపోయేలాగా ఉంది, ఆవిడ పేరు మీద ఆ మొక్క ఉంటే బాగుంటుందని నేను అనుకున్నాను. ఆ నాటిన కొన్ని రోజులకి అది ఎండిపోయి చచ్చిపోయిందండి. నేను ఎందుకు ఈ మాట చెప్పాను అని అంటే, ఒక చోట నాటబడిన మొక్క స్థిరంగా ఉండాలి, అప్పుడే దానికి వృద్ధి కలుగుద్ది. హల్లెలూయా. వృద్ధి, క్షేమం. హల్లెలూయా. చాలా మందికి ఒక రకమైన మెంటాలిటీ ఉంటుంది. ఈ చర్చిలో కొన్నాళ్ళు, ఆ చర్చిలో కొన్నాళ్ళు, అక్కడ కొన్నాళ్ళు, ఇక్కడ కొన్నాళ్ళు, అలా ఈ సరదాలు. ఏంటంటే సరదా మాట పక్కన పెట్టండి. దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే నువ్వు నాటబడాలి. ఆమేన్. దావీదు అంటాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నాను, నాటబడ్డాను అని దావీదు అంటాడు. మనం కూడా అలాగే ఉండాలి. ఒక సంఘానికి కట్టుబడి ఉండాలి, నాటబడాలి. దేవుడు ఆశీర్వదిస్తాడు. శ్రమలు, కష్టాలు, బాధలు ఒకవేళ వస్తాయి, ఏ చర్చికి వెళ్ళినా వస్తాయి. నువ్వు ఇక్కడికి వెళ్ళు, ఇంకొక చోటుకి వెళ్ళు, ఇంకో 10 చర్చిలు తిరుగు, నీకు ఎక్కడ నచ్చదు. తేడా చర్చిల్లో ఉండదు. ఎవరిలో ఉంటుందండి? మనలోనే ఉంటుంది. హల్లెలూయా. ఒకసారట ఒక వ్యక్తి అన్నాడట, ఒక మంచి దైవజనుడి దగ్గరికి వెళ్ళి అన్నాడట, పాస్టర్ గారు ఎన్ని చర్చలు తిరిగానండి, నాకు ఏ చర్చు నచ్చలేదండి, అసలు ఏ చర్చు నచ్చలేదు, ఎక్కడ కూడా సరైన వాక్యం లేదు, సరైన నడిపింపు లేదు, సరైన ఆత్మ లేదు, నాకు అస్సలు నచ్చలేదండి. మీ చర్చ్ చాలా బాగా నచ్చిందండి అన్నాడట. నువ్వెన్ని చర్చలు తిరిగాడు? చాలా అండి, ఇంకా ఎక్కలేదు నాకు అన్నాడు. అప్పుడు పాస్టర్ గారు అన్నారట, నీవు ఇన్ని చర్చలు తిరిగావు కదా, తేడా చర్చిల్లో కాదు మీలోనే ఉంది. నువ్వు ఇక్కడికి వచ్చావంటే ఇక్కడ కూడా నువ్వు పాడు చేసే టైప్ లాగా నాకు అర్థమవుతుంది, నువ్వు రావద్దు చర్చికి అన్నారట. నిర్మోహం అంటారు. కాబట్టి మన జీవితాల్లో ఒక స్థిరమైన మనసు ఉండాలి, ఒక స్థిరమైన సమర్పణ ఉండాలి, స్థిరమైన విశ్వాసం ఉండాలి, స్థిరమైన భక్తి ఉండాలి, స్థిరమైనటువంటి ప్రార్థనా జీవితం ఉండాలి. ఒక మంచి సమర్పణతో మనం ముందుకు సాగినప్పుడు దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు, దేవుడు వృద్ధి కలుగజేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. వృద్ధి కలగాలి అని అంటే ఒక మొక్క ఏం చేయాలండి చెప్పాను నేను, నాటబడాలి. ఆ తర్వాత ఈ మొక్కకి నీళ్లు పోయాలి. ఏం పోయాలండి? నీళ్లు పోయాలి. ఇది అంటే ఇది ఆర్టిఫిషియల్ అనుకోండి. నీళ్లు పోసినప్పుడు ఏం జరుగుద్ది? అది ఎదుగుద్ది. నీళ్లు పోయటం మానేయండి, ఎదుగుదల. ఒక 10 రోజులు గ్యాప్ ఇవ్వండి, మరలా నెలకు ఒకసారి వేయండి, 2 నెలలకు ఒకసారి నీళ్లు పోస్తూ ఉండండి. అది ఏదో బతికాలా సావాలా అన్నట్టు బతుకుద్ది అంతే. పేరుకి విశ్వాసులుగా ఉంటారు అలాంటి వాళ్ళు. చాలా మంది రోజు బైబిల్ చదవరు, అసలు రోజు నీళ్లు పోయాలి. వాక్యం అనే నీరు రోజు పోయాలి. ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో వాక్యం వినాలి. నీవు వృద్ధి చూడాలనుకుంటే, హల్లెలూయా, మితి లేని వృద్ధిలో చూడాలనుకుంటే నువ్వు ప్రతి దినం నీరు పోయాల్సిందే. ప్రతి దినము దేవుని వాక్యం అనేటువంటి నీరు నీ జీవితంలో పొంగి పొరులుతా ఉన్నప్పుడు నీవు మితి లేనటువంటి వృద్ధిని
నువ్వు చూస్తావు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇంకా మంచిగా ఇంకా వృద్ధి చెందాలంటే మరొక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఒక మొక్క మంచి నేలలో నాటాలండి. ఒక మొక్క ఎక్కడ నాటబడాలి? మంచి నేల. మంచి నేల. కొన్ని రకాల నేలలు మీకు తెలుసు. ఎర్ర నేల, నల్ల రేగడి నేల, ఇసుక నేల, లేకపోతే మరిక రకరకాల రాతి నేల తెలుసు కదా. మంచి నేల మంచి సహవాసానికి గుర్తు. హల్లెలూయా. మంచి సహవాసంలో ఏం చేయాలండి? నాటబడితే దేవుడు నిన్ను వృద్ధి పొందిస్తాడు. హల్లెలూయా. ఆమేన్. మన ఆత్మీయ జీవితాలు వృద్ధి పొందాలి. చాలా మంది రాత్రి కాల సమయంలో చాలా మంచి సాక్ష్యాలు చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఆత్మీయంగా వృద్ధి చెందాం. మాకు చాలా సంతోషం. ఇలాంటి సాక్ష్యాలు మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే మీరు వృద్ధి చెందకపోతే, మీరు ఎదగకపోతే, ఎండిపోయిన మొక్కల్లాగా ఉంటే మేము ఏమాత్రం సంతోషించలేమండి. ఎందుకంటే మాకు అనిపిస్తున్నప్పుడు మేము సరిగ్గా సేవ చేస్తున్నామా లేదా అనే డౌట్ కూడా మాకు వస్తూ ఉంటుంది. మీరు ఎదగకపోతే, మీరు అలాగే ఎండిపోయిన కొమ్మల్లాగా ఉంటే ఎన్ని సంవత్సరాలైనా కనీసం ఒక పండు కానీ ఒక పువ్వు కానీ కనపడకపోతే మాకు దుఃఖం తప్ప వేరే ఇది లేదండి. వేరే సంతోషం ఉండదు మాకు. మీరు ఎదగాలి, వృద్ధి చెందాలి, పువ్వులు రావాలి, ఫలించాలి, కాయలు రావాలి, ఆత్మ ఫలాలు కనబడాలి, దైవికమైన అభిషేకం పొందుకోవాలి. దేవుని సన్నిధి మీలో ఆమె మీతో ఎల్లప్పుడూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వృద్ధి కలగాలంటే ఒక మంచి నేల అవసరం. మళ్ళీ నేను తీసుకెళ్ళి రోడ్డు మీద నాటుతాను, నాకు అక్కడే బాగుంది అని అంటే కుదరదు. నాటాల్సిన ప్లేస్లోనే నాటాలి. నాకు నచ్చిన ప్లేస్లో నేను నాటానని ఇంట్లో నాటండి. ఇంట్లో గొయ్యి తీసి మధ్యలో నేను నాటుతాను, నా ఇష్టం, నా మొక్క నువ్వు అన్నా వరకు ఏమవుతుంది? ఆ మొక్క వృద్ధి పొందదు. ఇదానికి ఎండ తగలాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక మొక్క ఎదగాలంటే ఏం జరగాలండి? ఎండ తగలాలి. అది పరిశుద్ధాత్మక సాదృశ్యం. హల్లెలూయా. నీకు వృద్ధి రావాలి కదా. ఈ సంవత్సరం మితిలేని వృద్ధిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. మితిలేని ఆశీర్వాదాలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. మితిలేనటువంటి అభివృద్ధిని నువ్వు చూడబోతున్నావు. దేవుని అభిషేకం కొరకు అంగలార్చు ప్రియ దేవుని బిడ్డ. దేవుని యొక్క ఆత్మ కొరకు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చు. నీ టార్గెట్ ఏంటి? నేను అడుగుతాను ఖచ్చితంగా. నీ టార్గెట్ ఏంటి ఈ సంవత్సరం? కొన్ని గత సంవత్సరంలో నీ టార్గెట్ ఏంటి? ఆ టార్గెట్ ని కంప్లీట్ చేశారా? రీచ్ అయ్యారా? గత సంవత్సరంలో నువ్వు అనుకున్నది నువ్వు చేయగలిగావా? ఆ టార్గెట్ అలాగే ఉంది, నువ్వు ఇలాగే ఉన్నావా? పోనీ లేదా సంవత్సరం అయిపోయింది, గత సంవత్సరం మాట అలా వదిలేద్దాం. ఇప్పుడు నీ టార్గెట్ ఏంటి? ఒక గురి కలిగి ఇక్కడి నుంచి వెళ్ళు. ఈ సంవత్సరంలో నేను ఈ పని చేస్తాను, ఈ సంవత్సరంలో దేవుని కొరకు ఈ పని చేస్తాను, ఈ సంవత్సరంలో నేను దేవునికి ఇలాగ బ్రతకాలని ఆశ ఉంది, లేకపోతే ఈ సంవత్సరంలో మందిరానికి మానకుండా రావాలని ఒక టార్గెట్ నాకు ఉంది, లేకపోతే ఈ సంవత్సరంలో వరములు పొందుకోవాలని నాకు ఆశ ఉంది, లేకపోతే ఈ సంవత్సరంలో దేవుని అభిషేకం పొందుకోవాలని నాకు ఆశ ఉంది, ఈ సంవత్సరంలో దేవుని కొరకు అనేక ఆత్మ సంపాదించాలని ఒక టార్గెట్ నాకు ఉంది అని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఏదో ఒక టార్గెట్. వృద్ధి ఎలా కలుగుద్దండి? మీరు 10 మంది అవ్వాలి నెక్స్ట్ ఇయర్కి. ఆమేన్. వృద్ధి అంటే ఏంటనుకుంటున్నారు? ఆత్మ సంబంధమైన వృద్ధి కూడా మనం ఇక్కడ తీసుకుందాం. శరీర సంబంధమైన ఆశీర్వాదాలే కాదు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. మీరు ఒకరు 1000 మంది అవ్వాలి. హల్లెలూయా. చప్పట్లు దేవుని మహిమపరచండి. ఒకరు 10 మంది అవ్వాలి, ఒకరు 2 అవ్వాలి, 2 ముగ్గురు అవ్వాలి, ఒకరు 1000 మంది అవ్వాలి. వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలకును ఎన్నిక
తగలాలి? ఒక మొక్క వృద్ధి చెందాలి అని అంటే ఎండ తగలాలి. యేసయ్య వెలుగు నీ మీదకి రావాలి. ఈరోజు లెమ్ము తేజరిల్లుము, వెలుగు వచ్చింది. యెహోవా మహిమ నీపై ప్రకాశముగా ఉదయించే దినం ఇది. నువ్వు అడిగావు కదా, ఆరాధనలో నీ మహిమ నాలో ఉండాలయ్యా, నీ మహిమతో నన్ను నింపు ప్రభువా. అదేనండి ఎండ, వేడి, వెలుగు నీ మీదకి వచ్చినప్పుడు నీవు వృద్ధి పొందుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మితి లేని ఎండ, మితి లేని ఆశీర్వాదం, మితి లేని అభిషేకము, మితి లేని వృద్ధి. ఆశతో వెళ్ళండి. ఎంతమంది మీరు వృద్ధి చెందాలనుకుంటున్నారు? ఒక్కరు 10 మంది అవ్వాలి అన్నోడి చేయబోయేతండి. హల్లెలూయా. ఒక్కరు 1000 మంది అవ్వాలన్న వాళ్ళు చేయబోయేతండి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. దేవుడు మీ ఆశ తీర్చును గాక. ఆమేన్. దేవుడు తప్పక నేను దీవిస్తాడు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతుంది. 1000 మంది అగును. ఎన్నిక లేనటువంటి వాడు బలమైన జనం. హల్లెలూయా. దేవుడు చేయబోయే సమయం అసలైంది. ఈ సంవత్సరంలోనే దేవుడు మన జీవితాల్లో ఒక గొప్ప కార్యం, ఒక నూతన కార్యం దేవుడు చేయాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొన్నిసార్లు వృద్ధి ఎప్పుడు కలుగుద్ది అని అంటే ఒక శోధన తర్వాత వృద్ధి కలుగుతాయి. ఈ మాట మీరు మనసులో పెట్టుకోండి, నేను ముగిస్తాను. ఒక శోధన తర్వాత ఏం జరుగుతుందండి? వృద్ధి కలుగుతుంది. మునుపటి కంటే మరి ఎక్కువగా దేవుడిని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. యోబు శోధించబడ్డాడు, యోబు శ్రమ పడ్డాడు. ఆ తర్వాత లైఫ్ ఎలా ఉందో తెలుసా మీకు? 2 అంతల ఆశీర్వాదం. హల్లెలూయా. ఒకవేళ శ్రమకుండా నీ జీవితం వెళ్ళిందేమో 2023వ సంవత్సరం. ఈరోజు నిరీక్షణతో వెళ్ళు. మునుపటి కంటే అధికమైన మేలు నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. శోధన తర్వాత, శోధింపబడిన తర్వాత ఒక సువర్ణం ఎలాగో మెరుస్తుందో, ఎలాగో ప్రకాశిస్తుందో నీ జీవితం కూడా అట్లాగా మారబోతోంది. ఒక ప్రకాశవంతం, ఒక షైనింగ్ నక్షత్రం లాగా ఉండబోతున్నావు. హల్లెలూయా. ప్రకాశించే నక్షత్రం లాగా ఉండబోతున్నావు. రాత్రి వెలిగివ్వటానికి జ్ఞానులకు దారిచ్చినటువంటి నక్షత్రం లాగా నువ్వు ఉండబోతున్నావు. హల్లెలూయా. శోధన తర్వాత నువ్వు షైన్ అవ్వబోతా ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, అబ్రహామును దీవించిన దేవుడు. ఇదిగో అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. 17వ అధ్యాయం ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో చదివితే, అబ్రహామా నేను నిన్ను ఆశీర్వదిస్తానయ్యా. అయితే నువ్వు ఎట్లా ఉండాలి తెలుసా? అది చూద్దాం, ఒక్కసారి చూద్దాం. యెహోవా అతనికి ప్రత్యక్షమై, ఎప్పుడంటే 99 ఏండ్ల వాడైనప్పుడు. హల్లెలూయా. 99 ఏండ్లు. మనకి ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు? పోలేండి, నాకు చెప్పొద్దు కానీ అబ్రహాము వయసు 99 సంవత్సరాలు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవునయ్యా, నా సన్నిధిలో నడు. హల్లెలూయా. నిన్న రహితుడిగానే ఉండు, అంతే చాలు. దేవునికి స్తోత్రం కలుగును. నిన్న రహితుడిగా మారాలి. దేవుని సన్నిధిలో నడవాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో అలా కూర్చోవడం కాదు, ఏం చేయాలండి? నడవాలి. హల్లెలూయా. నడవాలి. కుదురుగా ఉండకూడదు. ఆమె కుదురుగా ఉండటానికి పిల్లల దేవుడు ఆమె నడవాలి, అనేకుల్ని నడిపించాలి. మనమే నడవకపోతే మనం ఎవరిని నడిపించలేము. మనమే కూర్చునుంటే ఇంకెవరికి ఉపయోగకరంగా మారలేము. అందరూ మనకు అందివ్వాల్సి వస్తుంది. అమ్మ మంచినీళ్ళు పట్టరా, ఆ బైబిల్ పట్టరా, ఇలాగా ఎందుకు నువ్వు కదలలేనటువంటి స్థితిలో క్రైస్తవ్యం ఉండకూడదు. ఈ రోజున నువ్వు కదిలే మందిరంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అదే నా సన్నిధిలో నడుస్తూ నీ
ఇదిగో నేను అద్భుతాలు చేయబోతున్నాను, నువ్వు అత్యధికంగా అభివృద్ధిని చూడబోతున్నావు. అబ్రహాముకు ఇచ్చిన ఆశీర్వాదం అదే. ఇదిగో నా సన్నిధిలో నిందారహితంగా ఉండు, నువ్వు నడు అనేకులు నడిపించు. నడుద్దాం. ఆగిపోయారా? గత సంవత్సరంలో ఆగిపోయిందా నీ ఆత్మీయ జీవితం? ఎక్కడ ఆగిపోయావు? ఆగిపోవటానికి కారణం ఏంటి నీకు తెలుసు. నువ్వు ఆగిపోయావు. నువ్వు ఒప్పుకోకపోవచ్చు ఈ మాట, కానీ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఆగిపోయావు. నువ్వు నడవాలి, నువ్వు వృద్ధి పొందాలి. నువ్వు నడిస్తే నువ్వు వృద్ధి పొందుతావు, నువ్వు ఎదుగుతావు, నువ్వు ఫలిస్తావు. మితిలేని వృద్ధి నీకు కలుగుతుంది, క్షేమము కలుగుద్ది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆ మాటను కూడా చిన్నగా వివరించి నేను ప్రార్థన చేస్తాను. ఇర్మియా గ్రంథం 24:5 చదువుతామండి. ఈరోజు కడుపు నిండా భోజనాలు ఉన్నాయి మీ అందరికీ. ఆత్మీయ ఆహారాన్ని కూడా మీరు కడుపు నిండా తినాలి. ఈ మంచి రోజున ఆత్మీయ ఆహారం కడుపు నిండా తిన్నాం. ఇది మనకెంతో ఆశీర్వాదం. అలాగని చెప్పి గంట కాదండి, ఒక కొన్ని నిమిషాల్లో నేను ముగిస్తాను. చదవండి అమ్మా. ఇర్మియా గ్రంథం 29:5 చదువుతున్నారా? 29:5 చదవండి. ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలాలు అనుభవించండి, పెండ్లిళ్ళు చేసుకొని కుమార్తెలను కనండి. అక్కడ ఏమో మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారు కుమార్తెలను కనునట్లు మీ కుమారులకు పెళ్లిళ్ళు చేయండి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించండి. నేను మిమ్మును చెరగొనిపోయిన పట్టణం యొక్క క్షేమము కొరకు దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయండి. దాని క్షేమము మీ క్షేమములకు కారణమవుద్ది. హల్లెలూయా. అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, మీరు అభివృద్ధి చెందండి. ఎందుకు? దేవుడు మనల్ని ఆశీర్వాదానికి వారసులవటానికే పిలిచాడు. మీరు అభివృద్ధి చెందండి. ఇల్లు కట్టుకోండి, మంచిదే. ఇల్లు కట్టుకొని అందులో ఉండండి, పెళ్ళిళ్ళు చేసుకోండి, కుమారులను కనండి. దేవుడు చెప్పే మాట ఏమీ తక్కువ కాకుండా అభివృద్ధి పొందుటకై మీ కుమారులకు ఏం చేయాలట? పెళ్ళిళ్ళు చేయండి. మంచిదే. ఆశపడుతున్నారు, మంచిదే. మీ కుమార్తెలకు వివాహం అవ్వాలని, మంచిదే, చెయ్యండి. అయితే క్షేమము నీకు కలగాలి అని అంటే యెహోవాను ప్రార్థన చేయండి. దేని కొరకు? పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అప్పుడు దాని క్షేమము మీ క్షేమానికి కారణమవుతుంది. చూసారా? ఎంతమందికి అర్థమైంది ఈ మాట? అర్థమైతే దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. పట్టణం యొక్క క్షేమం కొరకు, మందిరం యొక్క క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఈ తుని పట్టణం కొరకు ప్రార్థన చేయాలి, ఈ మందిరం కొరకు ప్రార్థన చేయాలి. మన ఎస్టేర్ టీం ఉన్నారు, మనకి వాళ్ళు చేస్తారులే, మనకి ఏమీ పని లేదు, ఫ్రీగా ఉండొచ్చు అనుకుంటారు చాలా. ప్రార్థన ఆ డ్యూటీ, తిరగటం నా డ్యూటీ అనుకోకండి. ప్రార్థన చేద్దాం మనం కూడా. ఈ మందిరము దీవించబడితే నువ్వు దీవించబడతావు. ఈ మందిర క్షేమమే నీ క్షేమం అవుతుంది. ఒక పట్టణము దీవించబడితే నీకు క్షేమం అని దేవాది దేవుడు సెలవిస్తా ఉన్నాడు. పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయండి. దాని క్షేమము మీ క్షేమం అవుతుంది. దేవునికి స్తోత్రం. మీరు క్షేమంగా ఉండాలంటే 1 తిమోతి 2:1 కూడా మీకు తెలిసిన వాక్యమే. మీరు క్షేమంగా, సుఖంగా, సౌఖ్యంగా, ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలంట? అందరి కొరకు ప్రార్థన చేయాలంట. దేవునికి స్తోత్రం కలుగుగాక. మనకు ఒక అసూయ రావాలి. ఎవరి మీద తెలుసండి? ఎస్తేరు టీం మీద మనకి మిగతా వాళ్ళకి ఏమి రావాలి?
ఎందుకు తెలుసా? దేవుడు ఖచ్చితంగా వారిని దీవిస్తాడు. ఆమె ఎవరికి అర్థం కావట్లేదు. అయోమయంగా ఉన్నారు. మీకు భోజనాలు ఉన్నాయండి. రాత్రి ఏం జరిగిందంటే వంటోడు ఫోన్ ఎత్తలేదు. దేవునికి స్తోత్రం. ఏం చెయ్యాలి అన్నప్పుడు మీరు అందరూ అన్నారు మనమే వండేసుకుందాం అన్నారు. అలాగే వచ్చే ఉదయాన్నే దేవునికి స్తోత్రం కలుగుగా వండేయడానికి. అద్భుతం ఏంటంటే 6 వంటోడు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుగా చక్కగా వంటలు చేసి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎస్తేర్ టీం కొరకు నేను చెప్తున్నాను కదా. ఎస్తేర్ టీము సంఘం కొరకు, పరిచర్య కొరకు, సంఘంలో ఉన్న ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. తద్వారా వారి జీవితాల్లో వృద్ధి కలుగుద్ది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఒకవేళ అలాంటి వృద్ధి నీకు కలగాలంటే నువ్వు కూడా జాయిన్ అవ్వు. దేవునికి స్తోత్రం. ఇక వేరే మార్గమే లేదండి. దానికి వేరే మార్గమే లేదు. నీవు కూడా టీంలో కాలండి. నాకు కొంచెం బాధ కలిగించిన విషయం ఏంటంటే ఆ ఎస్తేర్ టీంకి దేవుడు వారిని ఎన్నుకున్నాడు. వారు కూడా ముందుకు వచ్చారు. చాలా సంతోషం. అయితే కలిసి ప్రార్థన చేయలేకపోతున్నారు. మరి విషయం నేను ఈ సందర్భంలో చెప్తున్నాను, చెప్పకనే చెప్తా ఉన్నాను. కలిసి ప్రార్థన చేయటానికి టీం, ఒక్కొక్కరు వచ్చి చేయటానికి టీం కాదండి. ఎందుకంటే 2-3 ప్రార్థన చేస్తే దేవుడు వింటానన్నాడు, అద్భుతాలు చేస్తానన్నాడు. ఒంటరిగా చేయటానికైతే కాదు ఆ టీమును ఏర్పాటు చేసింది. మరి కలిసి చేయటానికి ప్రయత్నం చేయండి దయచేసి ఈ సంవత్సరంలోనే. వీలవ్వదు, ఎందుకంటే సాతాను అప్పనివ్వదు. మీ తప్పు కాదది. తప్పు ఎవరిదండి? పాపం అస్తమానం ఏడుస్తాడంట దేవుడి దగ్గరికి వెళ్ళి. ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఏమంటదట సాతాను, అస్తమానం ప్రతిదీ నా మీదకే తోసేస్తున్నారు వీళ్ళందరూ, మీ భక్తులందరూ అన్నీ చేసి అల్లా చేసేసి అన్నీ నా మీదకే తోసేస్తున్నారు అని అంతగట్ట ఏడుస్తూ అంతగట్ట సాతాను. సరే, సాతాను ప్రాబ్లము, మీ ప్రాబ్లము ఏదేమైనప్పటికీ కలిసి ప్రార్థన మాత్రం చేయలేదండి సాతాను. ఇది నిజమే. ఏక మనస్సు రానివ్వదు సాతాను, ఏకాత్మ రానివ్వదు. ఎందుకంటే అలా జరిగితే అద్భుతాలు జరుగుతాయి, అలా జరిగితే ఆశీర్వాదాలు కుమ్మరించబడతాయి, అలా జరిగితే భూమి కంపిస్తుంది. హల్లెలూయా. అలాగ జరిగితే పరలోక మేడగది అనుభవాన్ని చూస్తారు. అలా జరగనీయకుండా సాతాను వేసే ప్లాన్లు మీరేం చేయాలి? ఈ సంవత్సరం జయించి ముందుకు రండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎస్తేర్ టీముని బట్టి వందనాలు. మీరందరూ కలిసి ప్రార్థించడానికి మీరు ప్రయత్నం చేయండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మిమ్మల్ని బట్టి ఈ సంఘాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ మాటలు ఒకసారి చెప్దాం. మరొకసారి వాగ్దాన వాక్యాన్ని చదివి ముగిస్తాను. వాగ్దాన వాక్యం ఏంటి? ఒకసారి చదవండి. 9వ అధ్యాయము యెషయా గ్రంథము. ఇది మొదలుకొని 9వ అధ్యాయం ఎంత? 7వ వచనం. ఇది మొదలుకొని మితి లేకుండా వృద్ధియు క్షేమమును కలుగునట్లు సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. హల్లెలూయా. ఖచ్చితంగా నెరవేరుస్తాడట. ఎలాగ? ఆసక్తి కలిగి. దేవుడు మన పట్ల ఒక ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు ఈ కార్యం చేయటానికి. నువ్వు దీవించబడాలన్నదే దేవుని యొక్క ఆశ, ఆసక్తి. నువ్వు వృద్ధి పొందాలి. మితి లేని వృద్ధి, కొలత లేని ఆత్మ, కొలత లేని అభివృద్ధి. దేవుడు నీ జీవితంలో కలుగ చేస్తాడు. ఈ సంవత్సరం నీ వృద్ధి పొందుతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. నీ కొట్లలో ధాన్యం లేకపోయినా, నీ జేబులో డబ్బులు లేకపోయినా, నీ బ్యాంకులో బ్యాలెన్స్ లేకపోయినా, నీ జీవితం జీరోగా ఉన్నా దేవుడు నేను ఆశీర్వదిస్తానని సెలవిస్తున్నాడు. నమ్మినాడు మోకరించి ప్రార్థన చేయండి. అందరూ మోకాళ్ళ మీదకి వద్దాం.
నిజంగా ఈ వాగ్దానం నాకు ఇచ్చావు తండ్రి, ఇది నా కొరకే అని నువ్వు నమ్మగలిగితే మోకాళ్ళేసి ప్రార్థించే, నన్ను దీవించు ప్రభువా, నన్ను ఆశీర్వదించు ప్రభువా, నాకు వృద్ధి కలగాలి అన్ని విషయాల్లో. అవును, అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. వృద్ధి కలగాలి, క్షేమము కలగాలి, ఆశీర్వాదం కలగాలి. యేసునాథుని సన్నిధిలో మోకాళ్ళ మీదకి వద్దాం. ఈ ఫస్ట్ డే దేవుని సన్నిధిలో ప్రార్థింపడదాం. ప్రభువా, నన్ను ఆశీర్వదించి నేను వృద్ధి చెందాలనుకుంటున్నాను, నేను దీవించబడాలనుకుంటున్నాను, నేను ఆశీర్వదించబడాలనుకుంటున్నాను. నన్ను ఆశీర్వదించు ప్రభువా. మౌనంగా ఉన్నారండి. వాక్యం మీకు అర్థం కాలేదా? ప్రభువా, వృద్ధి కావాలా, వృద్ధి కలుగ చేయు దేవుడే. దేవుడే వృద్ధి కలుగ చేస్తాడని మన కొరింథీయులకు రాసిన పత్రికలో చదివాను. నీళ్లు పోసే వాణిలో కానీ ప్రయాసపడే వాణిలో కానీ ఏం లేదంట. వృద్ధి కలుగ చేసేది దేవుడే. ఒక మొక్కను నాటిన వానిలో గొప్పతనం ఉండదు. యేసయ్య